హాయ్ హలో నమస్తే నేను మీ సందీప్. ఏంటి అని అంటే ఈ మధ్య ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి ప్రొడ్యూసర్ మనలో ఒకరు ఆదినారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ప్రొడ్యూసర్ కష్టాలు ఎలా ఉంటాయి, ఆయన ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన నుంచే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. హలో సార్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్ బాగున్నానండి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఎన్నో రకాలుగా ప్రొడ్యూస్ చేసి ఎన్నో సినిమాలు కూడా నిర్మించారు. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితి చాలా దిగజారుడుగా ఉంది. అంటే ఎలా ఉద్దేశిస్తారు సార్, దాన్ని ఎలా చూస్తారు మీరు? దిగజారుడు అంటే కరోనా తర్వాత ఇంపాక్ట్ పడిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనాకు ముందు చిన్న సినిమాలకు కూడా థియేటర్కి జనాలు వెళ్ళేవారు. కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడైతే ఉండిపోయారో ఈ ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ప్లస్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం. ఒక చిన్న హీరో పెద్ద హీరో నేమ్ లేకుండా 400 రూపాయల టికెట్, 250 రూపాయల టికెట్. ఒక టికెట్ 250 రూపాయలు పెట్టుకుంటే ఫ్యామిలీ ఏం వెళ్తుంది, థియేటర్కి ఎట్లా వెళ్తుంది? ఓటీటీలు మొత్తం నెలంతటి కలిపి 250 రూపాయలు తీసుకుంటున్నారు. ఎన్నో సినిమాలు చూడొచ్చు, ఇంట్లో కావాల్సిన సమయంలో చూడొచ్చు. ఈ ఇబ్బందుల వల్లే మెయిన్ చిన్న నిర్మాతలు ఇబ్బంది పడడం మొదలైపోయిందండి. అంటే లైక్ పెద్ద సినిమాకి ఎలాగ జనాలు వెళ్తారు, చిన్న సినిమాకి సినిమా బాగున్నప్పటికీ కూడా జనాలు పోట్ల. ఎందుకు అంటే ఓటీటీకి వస్తుంది కదా, ఓటీటీకి వచ్చిన తర్వాత ఎలాగ ఫ్రీగా చూద్దాం కదా అని. పోనీ ఓటీటీకి ఏమైనా సినిమా తీసుకుంటారా అంటే అది లేదు. ఓటీటీ వాళ్ళందరూ కూడా పెద్ద సినిమాలే తీసుకుంటున్నారు. కానీ 100కి 90% చిన్న నిర్మాతల వల్లే ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ రన్ అవుతుంది. ఈవెన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ నుంచి, టికెట్ బుకింగ్ నుంచి, కార్ పార్కింగ్ నుంచి, ఈవెన్ షూటింగ్లో ప్రతి కార్మికుడికి వచ్చే ప్రతి పైసా చిన్న నిర్మాత నుంచి వచ్చేది. కానీ చిన్న నిర్మాత అంటే ఎవరికీ దవదు. ఈ రోజుల్లో చిన్న నిర్మాత బతకడం చాలా కష్టమైపోతుందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ముఖ్యంగా చెప్పారు ఓటీటీ అని. ఇప్పుడు ఓటీటీ నిర్మూలన చేస్తే ఇదంతా ప్రక్రియ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగుందంటేనండి, మీరు ఓటీటీ నిర్మూలిస్తే బాగుంటుందా అంటే ఆంధ్రాలో లేదా ఇండియాలో భోజనం చేయకపోతే బాగుంటుందా అన్నట్టు ఉంది. ఇండియాలో భోజనం చేయకపోతే సగం మంది సన్నంగా ఉంటారు, సగం రోగాలు ఉండవు, ఈ హాస్పిటల్కి వెళ్ళరు అన్నట్టు ఉంది. అది జరిగే పని కాదండి. ఇట్స్ ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. యూట్యూబ్ ఉన్నప్పుడు అంత ఇంపాక్ట్ లేదండి. కానీ ఓటీటీ అనేది ఇంపాక్ట్ బాగా వచ్చేసింది. మారుమూల గ్రామాల్లోకి వెళ్ళిపోయి మరీ వల్ల ఎవరు చిన్న సినిమాని థియేటర్ ఇవ్వడానికే ముందుకు రావట్లేదు. సినిమా రిలీజ్ చేయడమే గగనం అయిపోతుంది. మా సొంత డబ్బులు మేము జేబులో తీసి మా పోస్టర్లు మేమే అంటించుకొని బాబు థియేటర్కి మేము టికెట్లు తీసాం రండిరా బాబు అన్న పరిస్థితి వచ్చిందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం దీన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలని? సింపుల్ లాజిక్ అండి. ఓటీటీ వాడు ఖచ్చితంగా మన సినిమాలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ దగ్గర 8-9 ఓటీటీలు ఉన్నాయి. అందరూ పెద్ద సినిమాలే కావాలి అనుకునే బదులు మాలాంటి చిన్న సినిమాలు కూడా ఓటీటీ తీసుకోండి. ఒక షేర్ బేసిస్ ఇవ్వండి. మేము డబ్బులు అడగట్లేదుగా, వచ్చిన దాంట్లో మాకు వాటా ఇవ్వండి. మీకు వచ్చిన తర్వాత ఇవ్వండి, అట్లీస్ట్ ఓటీటీలో పెట్టండి. ఏది పెట్టకుండా మమ్మల్ని దేనికి కాకుండా బయటకు వదిలేస్తే మేము ఎందుకు సినిమాలు తీయాలి? ఓకే సార్, ఇప్పుడు ఓటీటీ గురించి మీరు మాట్లాడుతుంది ఓకే. ఇప్పుడు సినిమాలకి మరి ఆడియన్స్ రావాలంటే ఏం చేయాలంటారు? ఆడియన్స్ రారండి, అది చెప్తాను. రేటు తగ్గించాలండి. మీరు 50 రూపాయలు 70 రూపాయలు ఎన్నాళ్ళు రోజుల్లో ఉన్నప్పుడు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో కలిపి సినిమా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు 150 రూపాయలు, 250 రూపాయలు, 350 రూపాయలు. ఇక ఇప్పుడు ఏదో కొత్తగా సినిమా వస్తుంది 450 రూపాయలు. ఎందుకు వెళ్తారు? ఎవరు వెళ్తారు? వచ్చిన రోజు ఒక్కరోజే ఉంటుంది, రెండో రోజు నుంచి పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితులు మారాలంటే ఫస్ట్ టికెట్ రేట్లు తగ్గించేయాలి, నార్మల్ రేట్లకు వచ్చేయాలి. ఏదైనా జీరో నుంచి బాల్కనీ నుంచి కిందన ఉన్నటువంటి వరకు మొత్తం అంతా కూడా 70, 80, 100 లోపు ఉండాలి. అప్పుడు థియేటర్కి జనాలు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఈ 150, 250, 200, 300 ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, గవర్నమెంట్కి జీవో పెట్టుకుంటేనంట రేట్లు పెంచుతారంట. మరి అదే జీవో మేము చిన్న సినిమాలకి రేటు తగ్గించండి అంటే ఇస్తారా? ఇస్తారా? ఎందుకు ఇవ్వట్లేదు? మరి పెద్ద సినిమా అయితే మాత్రం మీకు అండా దండ అన్నీ ఉంటాయి. మరి మా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? పోనీ ఎన్ని వదిలేయండి. పెద్ద సినిమా నిర్మాతలు మినిమం నోటెడ్ నిర్మాతలను మాత్రమే తీసుకెళ్ళి అటు మినిస్టర్ దగ్గరికి కానీ ఇటు సీఎం దగ్గరికి కానీ తీసుకెళ్తున్నారు. కానీ ఒక్క చిన్న నిర్మాతనైనా ఎందుకు తీసుకెళ్ళట్లేదు? తీసుకెళ్తే బాధలు బయటపడిపోతాయినా? బాధలు చెప్పేస్తారనా? లేదా మీ నిజాలు బయటకు వచ్చేస్తాయనా? ఏ విషయం ఉంది? ఓకే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రొడ్యూసర్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అవును. అంటే ఏంటి అని అంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా వరకు లాస్ అవ్వడం జరుగుతుంది. అంటే కార్మికులు కూడా సమ్మెలు చేసి నిరసనలు చేస్తున్నారు. అంటే దాన్ని మీరు ఎలా తీసుకుంటారు సార్? అదేనండి, ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఒకటేనండి. 200 మందికి భోజనం పెట్టాలనే కాస్ట్ సేమ్. ఇప్పుడు క్రెయిన్, ట్రాక్ అండ్ ట్రాలీ, లేదా కెమెరాలు, లేదా లైటింగ్లు సేమ్.
ఎక్కడ మారుతుంది? రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సినిమా మనందరం అంటాం హై స్టాండర్డ్స్ ఆఫ్ సినిమాస్ తీస్తున్నాం మనం. ఎస్, తీయండి. రాజమౌళి గారు వెరీ గుడ్ తీస్తున్నారు, సుకుమార్ గారు తీస్తున్నారు. వీఆర్ వెరీ అప్రిషియేటెడ్ బికాస్ ఆఫ్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గించండి, కాస్ట్ ఆఫ్ కమ్యూనికేట్ కూడా తగ్గించండి. ఒక కార్మికుడు నాకు 100 రూపాయలు 200కి ఇవ్వాలి అంటే మేము ఎక్కడి నుంచి ఇస్తాం? మేము చేసుకున్న చిన్న సినిమా, ఈ చిన్న సినిమా మేము సొంతగా ఎవరినైనా ఓన్గా కెమెరామ్యాన్నో ఓన్గా లైట్ మ్యాన్నో తెచ్చుకుంటే ఒప్పుకోరు. మరి అది ఒప్పుకోక మీ రేట్లకు మేము ఒప్పుకోలేకపోతే మేము సినిమాలు చేయడం మానేయాలి. ఏంటి, ఒక్కసారి కనుక 1 సంవత్సరం పాటు కనుక చిన్న సినిమాలు తీయకపోతే ఇండస్ట్రీ ఏమైపోద్దో ఒకసారి ఆలోచించండి. ఓకే సార్, మీరన్నట్టు ఇప్పుడు చిన్న నిర్మాతలుగా మీరు ఇబ్బంది పడేవి చెప్తున్నారు. వాళ్ళు ఒక పెద్ద నిర్మాత అయిన వాడు ఎలా చేస్తాడంటే సార్, ఒక హై బడ్జెట్ హై వాల్యూ తీసుకొని, హై ప్రొడక్షన్ వాల్యూస్ తీసుకొని, వాళ్ళ సెట్స్ అవ్వచ్చు, వాళ్ళ ఆర్టిస్ట్ అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ అవ్వచ్చు, వాళ్ళ తాలూకు విజువలైజేషన్ అంతా బాగానే ఎక్కువగా ఉంటుంది. అలాంటి సినిమాకి మరి కాస్ట్ పెంచకపోతే వాళ్ళకి ప్రాఫిట్స్ రావు. అదే అడుగుతానండి, కాస్ట్ పెంచి ఎవరి మీద రుద్దుతున్నారు? జనం మీద. మీరు అన్నారు అంత కాస్ట్ పెట్టిన తర్వాత కూడా సినిమా హిట్ అవుతుందా? ఏ ఫ్లాప్ అవ్వట్లేదా? మరి చిన్న సినిమాలు దేనికి పనికిరావు అంటున్నారు. కలర్ ఫోటోలు అంటే చిన్న సినిమా కాదా? చాలా చాలా చిన్న చిన్న సినిమాలు ఎన్నో వచ్చాయి, అవన్నీ హిట్ కాలేదా? హిట్ కావడానికి సబ్జెక్ట్తో సంబంధం ఉందండి, ఆర్టిస్ట్తో కాదండి. సబ్జెక్ట్ బాగుంటే ఈ రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. ఆదరించే అవకాశాన్ని ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు టికెట్ రేట్ కంఫర్టబుల్గా ఉంటేనే. లేకపోతే వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఓటీటీలోనే సక్సెస్ అవుతుంది. మీరు గమనించండి, ఏ చిన్న సినిమా అయినా థియేటర్ కంటే ఓటీటీలో బ్లాక్ బస్టర్ అవుతుంది ఎక్కువ. దానికి రీజన్ ఏంటి? ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు, థియేటర్కి చూసి ఆనందించట్లా. ఓకే సార్, ఇప్పుడు నిర్మాతలు మొన్న ఒక మీటింగ్ పెట్టారు సార్, మీరు అది చూసుంటారు ఆల్రెడీ. అవును. ఆ నిర్మాతలు వాళ్ళు బాధపడేది ఏంటి అని అంటే, ఇప్పుడున్న ప్రొడక్షన్ వాల్యూ అనేది ఒక 10 రూపాయలు ఖర్చు అవ్వాల్సింది 100 రూపీస్ ఖర్చు అవుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల అంటే గూండాయిజం, రౌడీయిజం జరుగుతుంది. అంటే వాళ్ళ యూనియన్లో కూడా వాళ్ళ లీడర్స్కి పెట్టి వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. మేము ఒకదానికి వెళ్తే 10 మందే రావాలి అని చెప్తున్నారు. అంటే దాన్ని మీరు ఎలా ఉద్దేశిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకదానికి వ్యతిరేకిస్తానండి. గూండాయిజం, రౌడీయిజం ఇండస్ట్రీలో లేదండి, అది చాలా తప్పు. వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు. కార్మికులు కూడా మేము నడవలేకపోతున్నాము అంటున్నారు. మేమేమంటున్నామంటే, బాబు మీకు 20% పెంచుతున్నాం, మీరు 30% అడుగుతున్నారుగా, మేము 20% పెంచుతున్నాం. దయచేసి పెద్ద సినిమాల గురించే కాదు, మాలాంటి చిన్న సినిమాల గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడు పెద్ద సినిమాలో మీకు రోజుకి 10,000 ఇవ్వచ్చు, మాలాంటి చిన్న సినిమాల 10,000 ఇవ్వలేం కదా. ఇవ్వకపోవడం వల్ల మేము సినిమాలు చేయలేము. చేయకపోతే మీ కార్మికుడు అన్నోడికి పని ఉండదు. సో ఇది కూడా అర్థం చేసుకొని పెద్ద నిర్మాతలు ఒక అంటే మీరు మాట్లాడకండి. మాలాంటి చిన్న సినిమాలు 90 మంది ఉన్నారు, 10 మంది గురించి ఆలోచిస్తున్నారు, మా 90 మంది గురించి కూడా ఆలోచించండి అని మేము కాళ్ళు మొత్తుకొని అభ్యర్థిస్తున్నాం వాళ్ళని. మీరు ప్రొడ్యూసర్గా ఉండి ఇప్పుడు నిర్మాతల పరంగా ఉంటారా సార్, మీరు కార్మికుల పరంగా మీరు ఆలోచిస్తారా? నేను న్యాయం ప్రకారంగా ఉంటానండి. నిర్మాత కరెక్ట్గా టైంకి డబ్బులు ఇవ్వలేని రోజులు కూడా ఉన్నాయి. చాలా సినిమాలు కార్మికులు చేసేసిన తర్వాత ఆ నిర్మాత డబ్బులు ఇవ్వక వాళ్ళు అప్పులు చేసుకొని బతికిన రోజులు కూడా ఉన్నాయి. పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ మనీ. నువ్వు ఏదైతే మాట్లాడుకున్నావో అది షూట్ అవ్వగానే ఇచ్చేయి, వాడు అప్పు చేయకుండా ఉంటాడు. ఎప్పుడైతే వాడు అప్పు చేశాడో అప్పు పెరిగింది, ఆ అప్పుని ఎవరి మీద రుద్దాలనుకుంటున్నాడు? మళ్ళీ మన మీద రుద్దాలనుకుంటున్నాడు. అది రుద్దకుండా ఉండాలంటే ఇన్ టైంకి నువ్వు శాలరీస్ ఇచ్చేయి. నీకు ప్రాజెక్ట్ ఎలాగైతే ఒక హీరోకి రెమ్యునరేషన్ ఇస్తున్నావో, ఎలాగైతే నీ హీరోయిన్కి రెమ్యునరేషన్ ఇస్తున్నారో, అలాగే మీ కార్మికులకు కూడా మీ రెమ్యునరేషన్ అనేది పర్ఫెక్ట్ టైంకి సెటిల్ చేసేయండి. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఏమి అనరు అనేది మా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సినిమా అంతా ఆగిందనమాట, షూటింగ్స్ ఆగే. ఎందుకు అని అంటే ఈ ప్రొడ్యూసర్స్కి నెక్స్ట్ కార్మికుల మధ్య జరిగే ఇది అనుకోవచ్చు. అంటే దీనికి ఒక పరిష్కారం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏం లేదు, నేను క్లియర్గా చెప్పానండి. ఆల్రెడీ డబ్బులు పెంచమన్నారు, 20% ఒప్పుకున్నారు. అయ్యా కార్మికుల ద్వారా మీరు ఒప్పుకోండి. 30%కి వెళ్తే మా చిన్న నిర్మాతలు ఇబ్బంది పడతాం. ఇప్పుడు 20కి ఒప్పుకోండి. వచ్చే ఏడాది ఒక 5 పెంచుతానన్నారు, అటుపై వచ్చేది ఒక 5 పెంచుతానన్నారు. అలా దశల వారీగా పెంచుకుంటే మాకు ఇబ్బంది ఉండదు. ఒకేసారి మా మీద భారం పెంచితే మా కాస్ట్ ఆఫ్ బడ్జెట్ పెరిగిపోతుంది, మా దగ్గర అంత డబ్బు లేదు సినిమా చేయడానికి, అప్పుడు సినిమాలు చేయడం మానేయాల్సి వస్తుంది. కాబట్టి చిన్న నిర్మాతలు బతకాలంటే ఆ 20% ఒప్పుకోండి అయినా అని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక యూనియన్ పరంగా కాకుండా అంటే ఇప్పుడు మీకు నచ్చిన
ఒక జూనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఒక లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరినైనా మీ ఓన్గా తీసుకోవడానికి మీకు అధికారం ఉంటుంది? ఉంటుందండి, ఎందుకు ఉండదండి? హ్యాపీగా ఉంటుంది. ప్రొడ్యూసర్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్. మాకు నచ్చితే మేము ఎవరైనా పెట్టుకునే అవకాశం మాకు ఉంటుందండి. మరి ఆ అవకాశం ఉండేటప్పుడు ఎందుకు సార్ అది? అదేనండి, కార్మిక చట్టము ఒక రూలు ఉంది కాబట్టి ఆ రూల్ ప్రకారంగా ఫాలో అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మేము వెళ్తున్నాం. లేదు మేము తెగించి మా సొంతాలు మేము పెట్టుకుంటామంటే నష్టపోయేది కార్మికులే. అలా నష్టం చేయకోకూడదని మేము ఇంత కష్టపడుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఉండి మీరు అన్నట్టు ఎంత మంచిగా సినిమా తీసుకున్నా కూడా సినిమా అనేది హిట్ అవ్వట్లేదు, వచ్చిన ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు అసలు. అంటే ఎందుకు సార్ మరి దాన్ని అలా రిపీట్ చేస్తూ ప్రతి ఒక్క నిర్మాత అనేది ఇండస్ట్రీలోనే ఉండడానికి కారణం ఏంటి అని అంటే మీరు ఏం చేస్తారు, ఏం చెప్తారు? సినిమా ప్రొడ్యూసర్ అన్నవాడు పీతో స్టార్ట్ అవుతుంది కదండి, PRODUCER. ప్రొడ్యూసర్ అన్నదానికి నేను P క్యూబ్ అంటాను. P క్యూబ్ అంటే 3 Pలు అనమాట. ఒకడు ప్యాషన్తో పెట్టుకున్నాడు, అయితే వాడు యాక్ట్ చేస్తాడు, లేదా వాళ్ళ పిల్లల్ని ఉన్న వాళ్ళ బంధువులను యాక్ట్ చేస్తాడు. ఇది ప్యాషను. రెండో వాడు పైసలు, నేను డబ్బులు పెట్టాను నాకు పైసలు రావాలనుకున్నవాడు. మూడోడు పప్పలం, నేను అమ్మాయిలు కావాలి నేను సినిమాలు చేస్తాను అన్నాడు. ఈ 3 కేటగిరీలు ఉన్న వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వస్తున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు, పని అయిపోగా అలా అనుకున్నది అయిపోగానే వెళ్ళిపోతున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు ఒక హీరో దగ్గరే రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అవుతుంది, వాళ్ళకే ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్తున్నారు సార్. కానీ ఇప్పుడు మొన్న ఒక మీటింగ్లో జరిగేటప్పుడు ఏం మాట్లాడారు అంటే కార్మికుల వల్ల ఇబ్బంది అవుతుంది తప్ప హీరోల వల్ల ఎక్కడ ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అంటే దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? వెరీ గుడ్. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి 4 మంచి హీరో పేర్లు చెప్పండి. మంచి హీరోలు అంటే ఐ మీన్ సూపర్ స్టార్స్, ఐ మీన్ మంచి స్టార్స్. ఎన్టీఆర్ అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు కదా. వెరీ గుడ్. ఒక 4 కార్మికుల పేర్లు చెప్పండి. 4 కార్మికుల పేర్లు అంటే మరి లేదు కదండి, ఇదే తేడా అండి. మనం కార్మికులను గుర్తించట్లేదు. కార్మికుల వల్ల ప్రాబ్లం వస్తుందా అంటే వాళ్ళు ఎవరో తెలియనప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి వస్తుంది? రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు, సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు, మిమ్మల్ని గుద్దేశాడు వెళ్ళిపోయాడంటే వాడు ఎవడో తెలియనప్పుడు వాడి మీద కంప్లైంట్ ఎలాగిస్తారు? అది సైకిల్, బండి కాదు. బోర్డు ఫోటో తీసో లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి. ఇది టాటా సుమో, గుద్దిందంటే మనిషి ప్రాణాలు పోతాయి. అందుకని కొత్తకుండా ముందే చివరికి నడుచుకొని వెళ్తున్నారు, అంతే తేడా. అయితే మీరు అన్నట్టు మీ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు హీరోలే తప్పు అని అంటారు, కానీ కార్మికుల్లో అయితే ఏ రకంగా నేను హీరోది తప్పు అనలేదండి. ఇందాక మీరు హీరోది తప్పు లేదు, కార్మికులు తప్పు ఉన్నది అని అన్నారు కాబట్టి కార్మికులది కూడా తప్పు లేదు అని అంటున్నాను. అందుకని హీరో తప్పు ఉన్నది అని నేను అనలేదే. కానీ కార్మికులు ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళకున్న డిమాండ్ కన్నా ఇంకెక్కువగా చేస్తారన్న. ఇప్పుడున్న 500 అంటే ఇప్పుడు 2000 చేయడంలో తప్పులేదు సార్, ఒక జూనియర్ ఆర్టిస్ట్కి చేయడంలో తప్పులేదు. కానీ ఒక లైట్ మ్యాన్ కూడా ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు ఒక 2000 అనేటప్పుడు వాళ్ళు కూడా ఒక 5000 కావాలి అని అంటున్నారు. అదే కదా ఇప్పుడు ప్రాబ్లం జరుగుతుంది. అదేనండి, కావాల్సిన 1000 రూపాయలు ఉన్న దగ్గర 30% పెంచమని అడుగుతున్నారు. మేము 20% పెంచడానికి ఒప్పుకున్నాం. నేను కూడా అదే బతిమాలుతున్నా, బాబు 20%కి ఒప్పుకోండి, తర్వాత ఇయర్ 5% పెంచుతారు కదా అనే విషయం మీద మేము కూడా బతిమాలుతున్నామండి. ఏ కార్మికుడిని మేము ఇబ్బంది పెట్టి మీరు లేకపోయినా మేము సినిమాలు చేసేయగలం అని నిరూపించుకోదలుచుకోలేదు మేము. మాకు మీరు కుటుంబ సభ్యులే, మీ కుటుంబం కూడా మా కుటుంబం లాంటిదే, మీరు మాకు కావాలి కాబట్టి మేము అర్థం చేసుకున్నట్టు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి, మా చిన్న నిర్మాతలు ముఖ్యంగా అర్థం చేసుకోండి అని చెప్తున్నామండి. ఓకే సార్, మీరు ఒక నిర్మాతగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న నిర్మాతలు ఇంకా మెరుగుపడాలి, ఒక మంచి స్థాయిలోకి రావాలి అని అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ ఏం బెటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఫస్ట్ డబ్బులు పెట్టకముందే కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీలో తిరగండి. డైరెక్టర్ నమ్మో, హీరో నమ్మో, ఇంకొకరు నమ్మో, కథలు నమ్మో వెళ్ళడం కాదు. సినిమా ఇండస్ట్రీ ఎలాగుందో తెలియడానికి మీరు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారుగా. పోతా పోయిందని 10 లక్షల ముందే ఒక 6 నెలల పాటు ఇండస్ట్రీలో తిరగండి ఏదో పని పెట్టుకొని. అప్పుడు మీకు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుస్తుంది, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, లేదా నష్టం అంటే తెలుస్తుంది, మీరు సినిమా చేయాలో వద్దో మీకు అర్థమైపోద్ది. అప్పుడు క్లారిటీ ఆఫ్ బెస్ట్ ప్రోడక్ట్స్ ఆల్వేస్ విల్ కమ్స్ అవుట్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పే విధంగా తిరగాలి. ఓకే, ఇప్పుడు ఒక కొత్త సినిమాలు చాలా వరకు వస్తున్నాయి సార్. అంటే ఆ సినిమాలో ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టోరీ కూడా ఉండదు. అవును, అండ్ నార్మల్గా అవి జనాలు అసలు ముందే వాళ్ళకే ఒక క్లారిటీ తెలిసిపోతుంది. అవును, అంటే సినిమా తీసేటప్పుడు ఈ సినిమాకి ఎవరు రారు తెలిసిపోతుంది. ఎందుకు వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి ఇంతలా ఒక సినిమా హాల్లోకి తీసుకువెళ్ళాలి అని? అదే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ. సెకండ్ థింగ్ ఇందాక చెప్పినట్టు ప్యాషన్.
మూడిట్లో ఏదో పీ క్యూబ్ దీనివల్ల ఇవే లాజిక్స్ అండి, అంతకంటే ఏం లేదు వాళ్ళకి. ఓ సినిమా తీశారు, రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయకపోతే ఏం చేయాలి? పక్కనెట్టు కూడా తీయలేదుగా, రిలీజ్ చేయడానికి ఎంతకంటే డబ్బులు పెట్టాలి, డబ్బులు పెడుతున్నారు. సినిమా అమ్మాలి, ఎంతో కొంత ట్రై చేస్తున్నారు, ఎంత వస్తా అంత. వాళ్ళు ₹1,00,00,000 పెట్టి తెస్తే 30 లక్షలు 20 లక్షలు రావడం కష్టమైపోతుంది. అందుకే ద బెస్ట్ వెళ్ళండి. ఇచ్చేటప్పుడు జనాలు ఏం కావాలనుకుంటున్నారో ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు జనాలు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తీయండి. మీకు మీ డైరెక్టర్ చెప్పింది తీయకండి, మీకు జనాలు ఏం చెప్తారో అది తీయండి అని అంటున్నాను నేను. ఓకే సార్, నాకు ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ ఏంటి అని అంటే సార్, ఇప్పుడు ఒక సినిమా తీయాలి అని అంటే సినిమా మీద ప్యాషన్ కన్నా సార్, అంటే ఇప్పుడు కొంతమంది బ్లాక్ మనీ ఉండి అంటే వాళ్ళ చేతిలో కొంత బ్లాక్ మనీ ఎక్కువయ్యి అంటే సినిమాల్లో ఇన్వెస్ట్ చేసి దానిలో బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడానికి కొంతమంది సినిమాలు తీస్తున్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు రైట్ అంటే నా క్వశ్చన్ ఏంటంటేనండి, బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి తీస్తున్నారు అన్నారు కదా, బ్లాక్ మనీని వైట్ మనీ ఎలా చేస్తారో నాకు కొంచెం చెప్తారా? అంటే ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ ఒక 10 lakhs అయింది అని అంటే వాళ్ళకి అయిన ఖర్చు ఒక 50 lakhs ఇలా చూపించుకొని దాన్ని మిగతా అది ఇప్పుడు వైట్ అయిపోతుంది కదా, బ్లాక్ ఎలాగ అవుతుంది? అదే సార్ ఆ రకంగా బ్లాక్ నుంచి మీరు అడిగింది బ్లాక్ నుంచి వైట్ అవ్వడం. బ్లాక్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరికి తెలియలేంది. ఇప్పుడు 50 లక్షలు 50 కోట్లు ఎప్పుడైతే సినిమా మీద పెట్టారో అది ఆటోమేటిక్గా వైటే కదా. అంటే ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చి చెప్పాలి కదా, అప్పుడు అది బ్లాక్ నుంచి వైట్ అయిపోయినట్టు అవ్వదు కదా. సో ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ క్వశ్చన్. ఇది రాంగ్ అంటే ఇది బ్లాక్ మనీ అనేది అదా మీకే ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు సినిమా మీద పెట్టిన డబ్బులు మనం ఖచ్చితంగా త్రూ ట్యాక్స్ రూపంలో చూపించాలి. అప్పుడు మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చూపించాలి. అప్పుడు అది బ్లాక్ మనీ ఎట్లా అవుతుంది? ఓకే, అంటే చాలా వరకు విన్న విషయాలు అనమాట. అదే వినడమే అంతే. అది చెప్తున్నా, అవన్నీ జరిగేవి కాదండి, అవన్నీ జస్ట్ ఫేక్ న్యూసెస్. అలా జరగదండి, కష్టం. ఓకే సార్, ఇప్పుడు కొత్త నిర్మాతగా ఇప్పుడు ఒక నిర్మాత వచ్చి స్టార్ట్ అవ్వాలి ఇండస్ట్రీలో, నేను ఎదగాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జస్ట్ చెప్పాను కదా, 6 నెలల పాటు అన్ని ఓటీటీలు చూడండి, హ్యాపీగా ఈ సినిమా వాళ్ళతో తిరగండి, మీకు ఒక నాలెడ్జ్ పెర్ఫామ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు సినిమా చేయాలో వద్దో మీకే తెలిసిపోద్ది. 6 months ఎవరు ఏమీ తెలియకుండా ఎవరినో నమ్మి డబ్బులు మాత్రం పెట్టకండి. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ అయింది సార్, దిల్ రాజు గారు ప్రొడక్షన్లో ఒక న్యూ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, న్యూ యాక్టర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తూ ఒక సైట్ ఓపెన్ చేశారు. అంటే దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ సైట్ నుంచి ఎవరు బయటకు వచ్చారు? అంటే కొత్తగా ఓపెన్ చేశారు. అది అంటే ఇప్పుడు ఒక ఎదురుగుంటూ టీ కొట్టు పెట్టారండి, ఆ సక్సెస్ ఎప్పుడు తెలుస్తుంది? అది బయటకు వచ్చేటప్పుడు లెట్ ఇట్ కమ్ అవుట్, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడేది ఫెయిల్యూర్ పర్ఫెక్ట్గా కాన్సర్ కరెక్ట్ తెలియదు కదండి. ఒక 9-10 సంవత్సరాల ముందు రామ్ గోపాల్ వర్మ గారు ఆన్లైన్లోనే ఎవడైనా థియేటర్ తీసుకోవచ్చు అని సిస్టమ్ పెట్టారు, ఫెయిల్ అయిపోయారు. సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్ వెర్షన్. పెట్టేటప్పుడు ఇట్స్ ఎ వెరీ గుడ్ వెర్షన్. అలాగా ఇప్పుడు ప్రారంభించారు, దాన్ని కొనసాగిస్తే దాని నుంచి ఫ్రూట్ వస్తే దాన్ని అందరూ ఫాలో అవ్వడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఏది ఇదైనా ఒక సింగిల్ స్క్రీన్స్ అనేవి ఎంత మంచి సినిమా అయినా కూడా ఆడట్లేదు సార్. ఇంకా జనాలు అనేది ఆడియన్స్ పూర్తిగా సింగిల్ స్క్రీన్స్ కూడా వెళ్ళడం మానేసి. లేదండి, సింగిల్ స్క్రీన్స్కే జనాలు వెళ్తున్నారు. లేదంటే రిలీజులకి ఎలాగవుతుంది? రిలీజులు మల్టీప్లెక్స్లో జనాలు వస్తున్నారా? లేదు కదా, సింగిల్ స్క్రీన్స్ కదా వస్తున్నారు. సింగిల్ స్క్రీన్సే రన్ అవుతున్నాయి. ఆ సింగిల్ స్క్రీన్స్లో కూడా రేట్లు పెంచకండి స్వామి. ఎందుకు రేట్లు పెంచుతున్నారు? మీరు 2 వారాలు ఆడాల్సిన పెద్ద సినిమా 3 రోజుల్లో తన్నేస్తుంది. దానికి కారణం ఇదే, డబ్బు ఎక్కువ డబ్బు పెట్టడమే. ఎక్కువ మందికి అది రీచ్ అవ్వలేకపోతుంది. సో మీరు నార్మల్ రేట్ పెట్టుకోండి, కావస్తే ఒక 50 రూపాయలు 70 రూపాయలు పెట్టుకోండి. మీరు 150, 200 ఒక టికెట్ మీద అంటే ఎలా? హౌ? నేనే నా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళట్లేదు, నేనే ఒకరిని వెళ్ళి సినిమా చూసి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మల్టీప్లెక్స్ విషయాలకు వస్తే సార్, ఇప్పుడు మల్టీప్లెక్స్లో పాప్కార్న్ అవ్వచ్చు, వాటర్ బాటిల్స్ అవ్వచ్చు, ఆ ఎంఆర్పి రేట్ ఒక 50 రూపీస్ ఉంటే 120, 150 ఇలా అమ్ముతున్నారు. అంటే దానికి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఏమైనా హక్కు ఉంటుందా? వాళ్ళు ఉంటుందండి, వాళ్ళ జీవో ఉంది. అది వాళ్ళ జీవో లేకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుంది ఏంటండి? గవర్నమెంట్ ఈ పాటికి మూసిదా? ఖచ్చితంగా వాళ్ళ జీవో వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ రేట్ పెట్టారు. హ్యాపీగా మనం 100 రూపాయల పాప్కార్న్ తినడం మానేసి సినిమా చూసి వచ్చేస్తే అయిపోయింది. మన పాప్కార్న్ కొనుక్కోవాలని మనకు రూల్ లేదు కదా. వాళ్ళ రూల్ వాళ్ళు పాటిస్తున్నారు, మన రూల్ మనం బయటికి వెళ్ళిపోవడమే. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను మల్టీప్లెక్స్ కూడా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ చిన్న సినిమాలు థియేటర్కి ఇవ్వకపోయినా మల్టీప్లెక్స్ వాళ్ళు ఇస్తున్నారు, సినిమా షో ఇస్తున్నారు, ఒక షో ఇస్తున్నారు. షో బాగుంటే కంటిన్యూ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మల్టీప్లెక్స్.
ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ కొత్త తరం హీరోలు మళ్ళీ రావాలంటే ఇప్పుడున్న జనరేషన్‌లో కుదురుతుందని అనుకోవచ్చా? 100% కుదురుతుందండి. 100% కుదురుతుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారాన బాగా నాలెడ్జ్ పెరుగుతుంది. ఎలా యాక్ట్ చేయాలనేది ఒక ఐడియాలజీ ఉంటుంది. సో ఇంకా పాత వాళ్ళకంటే ఇప్పుడు ఇంకా బాగా వాళ్ళు డెవలప్డ్ అయ్యారు. ఓకే సార్. లాస్ట్ ఫైనల్ క్వెషన్. అంటే ఇప్పుడు మళ్ళీ థియేటర్‌లకి ఒక పూర్వ వైభవం రావాలి అనంటే టికెట్లు ఒక్కటి కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటే? పెద్ద హీరోలు సంవత్సరం 2, 3 సినిమాలు చేయండి. 3 సంవత్సరాలకు ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా ఇన్నాళ్ళ కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, బాలయ్య బాబు, చిరంజీవి గారు ఎలాగైతే సంవత్సరం 2, 3 సినిమాలు తీశారో అలా 2, 3 సినిమాలు చేయండి. ప్రతి నెలకి ఒక 2 పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయితే ఆటోమేటిక్గా థియేటర్లోని కలకలలాడిపోతుంటాయి. నిత్యవతారణం, పచ్చ తరుణం, నిత్య కళ్యాణం లాగా కలకలలాడిపోతే నన్ను అడగండి. ఎందుకు తక్కువగా వస్తున్నాయి అనేది అంటే ఏం చెప్తారు సార్? ఒక స్టార్ విషయానికి ఒక 3 సినిమాల్లో తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ ఒక సినిమాలో వస్తున్నప్పుడు ఏం చేయాలి? హ్యాపీగా చేయొచ్చు కదా. ఓకే సార్. చూసారు కదా, అది ప్రొడ్యూసర్ యొక్క కష్టాలు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.